సో, మొత్తానికి మున్సిపాలిటీ ఎలక్షన్స్ పోలింగ్ అయితే పూర్తయిపోయింది. ఎగ్జిట్ పోల్స్ సమాచారం మన ముందుంది. ఆల్మోస్ట్ చెప్పాలి అంటే గతంలో అయినా సరే ఎంపీ ఎలక్షన్‌లప్పుడైనా సరే చెప్పింది చెప్పినట్టే జరిగింది. ఎవరెవరికి ఎంతెంత పంచుకుంటారు, ఎవరికి సున్నా వస్తది అని. నెక్స్ట్ అలాగే నిన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లోనూ మన సర్వే చెప్పింది నిజమైపోయింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయితే జరిగాయి. దీంట్లో ఒక్కొక్క జిల్లా నుంచి మనం ఎవరికి ఎంత పట్టుంది, ఎవరి వైపు జనం మొగ్గు చూపారు, ఇట్లాంటి వివరాలన్నీ చెప్పుకుందాం. ఇప్పుడు ప్రెజెంట్ మనది ఎగ్జిట్ పోల్స్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే, ఆదిలాబాద్‌లో మొత్తంగా 49 వార్డులు ఉన్నాయి. నెక్స్ట్ అలాగే భైన్సాలో 26 వార్డులు ఉన్నాయి. నెక్స్ట్ కాన్పూర్‌లో 12 వార్డులు ఉన్నాయి. అండ్ అలాగే నిర్మల్‌లో 42, ఆసిఫాబాద్‌లో 20, చెన్నూరులో 18, క్యాతన్పల్లిలో 22, లక్షెట్టిపేట ఇక్కడొచ్చేసి 15, బెల్లంపల్లి 34, కాగజ్ నగర్ 30. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఆదిలాబాద్లో మనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 25, బైన్సాలో 14, కాన్పూర్లో 7, అండ్ నిర్మల్లో 22, ఆసిఫాబాద్లో 11, చెన్నూరులో 10, క్యాతన్పల్లిలో 12, లక్సెట్టిపేటలో 9, బెల్లంపల్లిలో 18, అలాగే కాగజ్ నగర్లో 16. ఇవి మ్యాజిక్ ఫిగర్స్. అయితే పోటీ పడ్డ అన్ని పార్టీలు కూడా ఎవరికి వాళ్ళే గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ప్రజలు ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిన దాఖలాలు మనం చూసాం. ఎందుకంటే ఇప్పుడు వేరే ఎవరినన్నా పార్టీ వాళ్ళని గెలిపించినా సరే వాళ్ళ పనులు అవ్వాలి అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు మాత్రమే చేసి పెట్టాలి. అయినప్పటికీ కూడా ఆదిలాబాద్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఒక రసవత్తరమైన పోటీ జరిగింది. ఈవెన్ ఎంఐఎం కూడా అంటే మనకి భైన్సా ఉంది ముఖ్యంగా, అక్కడ ఎంఐఎం పార్టీకి కొంచెం పట్టుంది. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్కి ఆదిలాబాద్లో 16 సీట్లు వచ్చే అవకాశం కనబడతా ఉంది. అండ్ అలాగే బీజేపీ ఏమాత్రం తగ్గకుండా 13 వరకు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. 3వ స్థానంలో బీఆర్ఎస్ 11, అలాగే ఎంఐఎం 5. సో ఇట్లా ఆల్మోస్ట్ ఇంకా ఇతరులు కూడా ఉన్నారు, ఒక 3-4 వరకు వచ్చినప్పటికీ ఆ ఇతరులు అనేవాళ్ళు కనుక ఒకవేళ బీజేపీ వైపు మొగ్గు చూపితే ఇంకా ఇంకేముంది, ఆల్మోస్ట్ అంటే 17 బీజేపీకి వచ్చిన కొంచెం బార్డర్లో అలా ఉండేదన్నమాట. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగా తయారైంది. ఒకవేళ ఆ 3-4 మంది బీఆర్ఎస్ వైపు వచ్చినా రాకుండా పెద్ద ఉపయోగం అయితే ఏమీ లేదు. అఫ్కోర్స్ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, కానీ మోస్ట్లీ వాళ్ళు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశం అయితే కనబడతా ఉంది మొత్తం ఎంత చూసుకున్నా కూడా. నెక్స్ట్ ఇప్పుడు బైన్సా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అక్కడ ఎంఐఎం పార్టీయే ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. దానికి ఆ ఏరియాలో అంత పట్టుంది. ఎప్పుడు కూడా అంటే చాలా సెన్సిటివ్ ఏరియా అనమాట బైన్సా, ఆదిలాబాద్లో చెప్పాలి అంటే. అయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 14 వస్తే సరిపోతుంది. ఆ మ్యాజిక్ ఫిగర్ కాస్త ఎంఐఎంఏ క్లీన్ స్వీప్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. అండ్ నెక్స్ట్ కాంగ్రెస్ ఇక్కడ కేవలం 4, బీఆర్ఎస్కి కేవలం 3, బీజేపీకి కేవలం 3 మాత్రమే వచ్చే అవకాశం కనబడతా ఉంది. అండ్ ఇతరులు కూడా ఉంటారు, 1 నుంచి అటు ఇటు ఇద్దరు. ఆ ఇతరులు మిగతా ఎవరికి మొగ్గు చూపినా చూపకపోయినా ఉపయోగం అయితే లేదు. బైన్సా మాత్రం ఈసారి ఎంఐఎం పార్టీదే 100%. అండ్ ఆ మ్యాజిక్ ఫిగర్ని ఈజీగా క్రాస్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇకపోతే మనం కాన్పూర్ గురించి మాట్లాడుకుంటే, ఖానాపూర్ టోటల్గా మనకి 7 మ్యాజిక్ ఫిగర్ వస్తే సరిపోతుంది. దీంట్లో బీఆర్ఎస్ కొంచెం లీడింగ్లో కనబడుతుంది కాన్పూర్ ఒక ఏరియాలో మాత్రమే. అంటే ఒక 4 నుంచి 5 వరకు వీళ్ళకి వస్తే, కాంగ్రెస్కి ఒక 3, అండ్ బీజేపీకి ఒక 2, ఇతరులు ఎవరైనా ఉంటే 1, 2 కొంచెం అటు ఇటుగా. అయితే కాన్పూర్లో మ్యాజిక్ ఫిగర్ 7, బీఆర్ఎస్కి ఒక 4 నుంచి 5 సీట్లు వచ్చినా ఇతరులు కలిసినా కూడా మోస్ట్లీ బీఆర్ఎస్కి అయితే ఖానాపూర్ కొంచెం ఫేవర్గా కనబడతా ఉంది. ఇకపోతే నిర్మల్ గురించి మాట్లాడుకుందాం. నిర్మల్లో 42 వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 22. దీంట్లో ఎంత కాదనుకున్నా కాంగ్రెస్కి బీజేపీకి మధ్య రసవత్తరమైన పోటీ ఉంది. వీళ్ళకి 16 సీట్లు వచ్చినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ దాటినప్పటికీ బీజేపీ 13 సీట్లతో వచ్చి గట్టి పోటీ ఇస్తుంది. ఒకవేళ ఇక్కడ కనుక ఇతరులు 1 నుంచి 2 కనుక బీజేపీకి మద్దతు తెలిపిన కొంచెం అటు ఇటు అయినా ఐదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ మోస్ట్లీ ఇక్కడైతే మాత్రం
ఎంత కాదనుకున్నా లాస్ట్‌కి లీడింగ్‌లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీయే గెలిచే అవకాశం అయితే కనబడతా ఉంది. నెక్స్ట్ ఆసిఫాబాద్ ఇక్కడ 20 వార్డులున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 11 వస్తే సరిపోతది. కాకపోతే ఇక్కడేంటంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యలో పోటీ ఉంది. ఎంఐఎం అయితే లేదు. కాంగ్రెస్‌కి ఒక 10, బీఆర్ఎస్‌కి ఒక 6, బీజేపీకి ఒక 3 ఇచ్చుకున్నా, ఇతరులు కలిసి కాంగ్రెస్‌కి కలిసినా, కలవకపోయినా, మిగతా వాళ్ళతో పోటీ ఉన్నా, లేకపోయినా కాంగ్రెస్‌దే ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే కనబడతా ఉంది. అండ్ నెక్స్ట్ చెన్నూరులో 18 వార్డులు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 10. కానీ ఇక్కడేంటంటే ఆ మ్యాజిక్ ఫిగర్ 10కి 10 కాంగ్రెస్ స్వీప్ చేసే అవకాశం అయితే పుష్కలంగా కనబడుతుంది. ఇక బీఆర్ఎస్ ఒక 5, బీజేపీకి ఒక 2 అంతే, ఇతరులు 1, 2. నెక్స్ట్ ఆ తర్వాత క్యాతన్పల్లి ఇది ఎక్కడ ఉంటుందంటే కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీ. బెల్లంపల్లి నుంచి మంచిర్యాల వెళ్ళే దారిలో ఉంటుంది. ఇంచుమించు మంచిర్యాలకు అంటుపెట్టుకునే ఉంటుంది. కొత్తగా ఒక మున్సిపాలిటీ తయారైంది అక్కడ. 22 వార్డులు ఉండగా 12 కాంగ్రెస్‌కి వస్తాయి. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ బీఆర్ఎస్ కూడా చాలా గట్టిగా ఉంది. ఒక 10 సీట్ల వరకు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఒకవేళ ఇతరులు కూడా 3 నుంచి 4 వరకు ఉంటారు. వాళ్ళు కనుక బీఆర్ఎస్‌తో కలిస్తే బీఆర్ఎస్ అక్కడ లీడింగ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే కాంగ్రెస్. అంతమించి ఇంకేం లేదు. బీజేపీకి పెద్దగా పట్టేం లేదు అక్కడ. అండ్ ఇకపోతే లక్సెట్టిపేట ఇక్కడ మోస్ట్లీ చూసుకుంటే 9 మ్యాజిక్ ఫిగర్, 8 వరకు కాంగ్రెస్ గెలిచిన, ఒక 4, 5 బీఆర్ఎస్కి వచ్చిన, బీజేపీకి 1, 2 లేదా ఇతరులు 1, 2 పెద్దగా కూడా ఏం వర్కౌట్ అవ్వదు. లక్షెట్టిపేట కూడా కాంగ్రెస్దే. అండ్ నెక్స్ట్ బెల్లంపల్లి ఇక్కడ 34 వార్డులు ఉన్నాయి. 18 వస్తే సరిపోతుంది. బట్ 17 కాంగ్రెసే స్వీప్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బెల్లంపల్లి ఏరియాలో బీఆర్ఎస్కి కూడా కొంచెం పట్టుంది. ఇంచుమించు ఒక 13 వరకు బీఆర్ఎస్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇతరులు 1, 2 గెలిచినా వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపి కాంగ్రెసే గెలుస్తుంది. బట్ బీఆర్ఎస్ మాత్రం గట్టి పోటీ ఇస్తుంది ఆ పర్టికులర్ నియోజకవర్గంలో. అండ్ ఇకపోతే కాగజ్ నగర్లో 30. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ మనకు ఒక 16 వస్తే సరిపోతుంది. అయితే కాగజ్ నగర్లో మాత్రం బీఆర్ఎస్ కొంచెం గట్టిగానే ఉంది. అక్కడ 14 సీట్ల వరకు బీఆర్ఎస్ గెలుచుకున్న, కాంగ్రెస్కు 7 ఎంతో వస్తాయి. బీజేపీకి ఒక 2, 3 వచ్చినప్పటికీ ఇతరులు 1, 2 ఉన్న బీఆర్ఎస్కి మాత్రం గట్టి పోటీ ఉంది. అక్కడ ఒక పట్టు కూడా ఉంది. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మనకి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 268 వార్డులు ఉన్నాయి. ఈ 268 వార్డులో మ్యాజిక్ ఫిగర్ 114 వస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఓవరాల్గా చెప్పలేము. ఎందుకంటే కొన్నిట్లో బీఆర్ఎస్కి ఎక్కువ ఉంది, కొన్నిట్లో కాంగ్రెస్కి ఎక్కువ ఉంది, ఒక చోట 2 చోట్ల ఎంఐఎం కూడా ఉంది. కాబట్టి కాంగ్రెస్ మాత్రం ఓవరాల్గా చెప్పుకుంటే 95 గెలిచే అవకాశం కనబడతా ఉంది. నెక్స్ట్ ఎంత కాదనుకున్న బీఆర్ఎస్కి 78 to 79 వచ్చే అవకాశం అయితే గట్టిగా కనబడుతుంది. అండ్ బీజేపీకి కూడా ఒక 45 నుంచి 47 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఎంఐఎం ఏమాత్రం తీసిపోకుండా నిర్మల్లోనూ, ఆదిలాబాద్లోను, భైన్సాలోను కొంచెం గట్టిగానే ఉంది. కాబట్టి 23 వరకు ఎంఐఎం గెలుచుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఇక సిపిఎం గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకంగా క్యాతనపల్లి నియోజకవర్గంలో కొంచెం సిపిఎంకి ఎక్కువగానే ఉన్నాయి. మీకు అక్కడ ఆ ఊరికి వెళ్ళినా మీకు స్తూపాలు అవి కనపడుతూనే ఉంటాయి, అమర స్తూపాలన్నీ కూడా. అండ్ ఒక 6-7 సీట్లు వస్తాయి. ఇక్కడ ఇతరులు ఎవరైతే ఇండిపెండెంట్గా నిలబడుతున్నారో కనీసం ఒక 12 నుంచి 20 మంది వచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళు వచ్చినా కూడా పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే ఏ పార్టీ లీడింగ్లో ఉంటే వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ తరచూ జరిగే తంతే ఇది. దీంట్లో కొత్తగా మనం ఇచ్చేసే అంటే మార్పులేమి ఉండవు. ఇక ఓవరాల్గా కాంగ్రెస్కి 6, బీఆర్ఎస్కి 3, ఎంఐఎంకి 1 వచ్చే మున్సిపాలిటీల సంఖ్య మాత్రం కనబడతా ఉంది. మున్సిపాలిటీ కంప్లీట్గా మనం చూసుకుంటే ఈ 10లో టోటల్ ఆదిలాబాద్లో ఉన్న ఈ 10 మున్సిపాలిటీల్లో 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్కి వెళ్తాయి, ఓ 3 మున్సిపాలిటీలు బీఆర్ఎస్కి వెళ్తాయి, ఒక మున్సిపాలిటీ ఖచ్చితంగా అది బైన్సాది ఎంఐఎంకే వెళ్ళుద్ది. ఇక బీజేపీకి 0. ప్రజెంట్ ఆదిలాబాద్ రిపోర్ట్ అయితే ఇది. అండ్ నా సర్వే మీద మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఇంకేమైనా ఇది ఉన్నా, ఈ ఎగ్జిట్ పోల్ మీద ఏమైనా అభిప్రాయాలు, మార్పులు, చేర్పులు మీకు ఏమైనా కొత్తగా అనిపించినా కింద కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.